నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుడిని. మన పూర్వీకుల నుండి మన పెద్దలు ఎన్నో తరాలు మా ఇంట్లో 5 తరాల నుండి వైద్యం చేసేవాళ్ళు. మా పెద్దలు ఆదివాసీలే, గిరిజనులే వైద్యులు. ఎందుకంటే మాకు డాక్టర్లు ఉండరు, అడవిలో మాకు డాక్టర్లు ఉండరు. వచ్చిన మా ఊరికి వచ్చి చూడలేరు. చూసినా ఈ నేల చెంచులు తాగుతారు, కొట్లాడతారు, మీందికి వస్తారు అనే భయం ఉంటుంది. అందుకోసం ఎవరు రారు. ఎందుకంటే తాగనప్పుడేమో బొంతలు చుట్టుకొని పడింటాడు చెట్టు కింద. తాగితే కత్తి నూరుతాడు, ఎందుకంటే ఎవడన్నా వచ్చి కొడతాడు ఏమన్నట్టు. చెంచులు అనేది అట్లుంటారు, అది పగులు ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, మా చెంచు గిరిజనుల వైద్యంలో చాలా మందికి ఇబ్బంది అయ్యి గజ్జి, దామర, సుండు, తెల్లబుల్లి, రకరకాల చర్మ వ్యాధులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఎండాకాలం నాడు వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, వర్షాకాలం ఏం తినాలి తెలియదు, ఎవరు తెలియదు. పూర్వకాలం నాడు ఏం చేసేవాళ్ళంటే ఎండాకాలం నాడు మజ్జిగ, సంగటి, పెరుగు, మంచి అమ్మలి, జొన్న సంగటి, చల్లని వస్తువులు తినేవాళ్ళు. ఆ వేడిని తట్టుకునే వాళ్ళు, ఇంత నీడ కూర్చునే వాళ్ళు, కుండలో నీళ్ళు తాగేవాళ్ళు, కరెంటు నీళ్ళు లేకుండా ఆ వేడిని తట్టుకొని ఆ రోగాలు రాకుండా కాపాడుకున్నారు. ఇప్పుడేముంది, ఫ్రిడ్జ్లో నీళ్ళు, ఐస్ క్రీమ్లు, కూల్ వాటరు, అన్ని రకరకాల ఫుడ్డు, రకరకాల తిండి, రకరకాలు తింటున్నారు. చాలా మందికి ముఖం మీద మచ్చలు వస్తున్నాయి, గజ్జల్లో నల్లగైపోతుంది, సంకల్లో నల్లగైపోతుంది, తర్వాత సొరియాసిస్ వస్తుంది, పాండు రోగం వస్తుంది, రకరకాల చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఈ కాలం ఎందుకు చెప్తాను ఈ వ్యాధుల కోసం అంటే, నమ్మకుండా డాక్టర్ మందు తీసుకుంటే 10 నిమిషాలు వారానికి తగ్గుతుంది. డాక్టర్ మందు అయిపోతే మళ్ళీ ఎమ్మడి వస్తుంది. అట్లా కాకుండా మన కాడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నుండి ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ఏం చేయాలంటే పొద్దున పూట ఒకసారి, సాయంత్రం ఒకసారి, పొద్దున పూట ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా మజ్జిగలు కలుపుకొని తాగాల. దాని ఆకు పౌడర్ ఉంటుంది. ఎక్కడైతే మచ్చలు ఉంటాయో, ఎక్కడైతే సున్ను ఉంటుందో, ఎక్కడైతే ఏముంటాయో ఆ మచ్చల మీద ఆ పౌడర్ కూడా అప్లై చేస్తే అక్కడ నీట్గా అయిపోతుంది. నీట్గా అయిపోయి మళ్ళీ రాదు. అందుకోసం ఆ చెట్టు చూపిస్తున్న చూడండి, ఇది ఉలిమిరి చెట్టు అంటారు. ఉలిమిరి చెట్టు, ఇది ఉలిమిరి చెట్టు. ఉలిమిరి చెట్టు అంటే దీనికి తెల్ల పూలు వస్తాయి, తెల్ల కాయలు కాస్తాయి. ఇంకా రాలేదు, పాకానికి రాలేదు చెట్టు. దీని చెట్టుని పూర్వకాలం నాడు ఈ ఆకులు 4 ఆకులు పాము కొరికితే కూడా ఈ 4 ఆకులు ఒట్ట పెట్టుకుంటే పామిసం తగ్గిపోయే చెట్టు ఇది. పామిసం కూడా తగ్గిపోతుంది. ఆ పామిసం కూడా పాము కొరికిన కాడ 4 ఆకులు నమిలాడనుకో 10 నిమిషాలు తగ్గిపోతుంది. ఎందుకంటే అది మాకు తెలుసు, ఆ రహస్యం. ఈ చెట్లు ఎంత పవర్ ఉన్నది మాకు తెలుసు. అందుకోసం ఈ చెట్టు ఏం చేస్తుందంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, తెల్ల రక్తకాలను అభివృద్ధి చేస్తుంది, శరీరంలో వాతం తగ్గిస్తుంది, ఊష్ణం తగ్గిస్తుంది. శరీరం సంతోషంగా, ఆరోగ్యంగా చెట్టు కింద నీడలో ఎట్లుంటాడో మంచి ఆరోగ్యంగా పెడుతుంది. అందుకోసం ఇది ఉలివిరి చెట్టు. దీని ఏర్లు, దీని పండ్లు, దీని ఆకులు, దీని సమ్ములను తీసుకొని పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ మనము మచ్చలున్న కాడ అప్లై అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కడుపులోకి తీసుకోవచ్చు. ఈ ఓపికని ఉండాలి. భయం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. భయం లేని వాళ్ళు కడుపులోకి తీసుకుంటే చర్మ వ్యాధులు మాయమైపోతాయి. అక్కలు కానీ, అమ్మలు కానీ, అన్నలు కానీ, ఎవరైనా డాక్టర్లు కానీ ఈ ఆదివాసి గిరిజన వైద్యం చూడాలి. చూసి ఆ మందు వాడితే, ఒకరిద్దరు వాడితే తెలుస్తుంది. ఒక చూడడం పక్క దుబ్బడం కాదు. ఉలిమిరి చెట్టు అనేది చాలా పగురుబుల చెట్టు. ఈ చర్మ వ్యాధులకు మంచి పని చేస్తుంది. ఈ వ్యాధులకు ఎటువంటి వ్యాధులైనా కానీ, మచ్చలు, మంగు, శిభ్యము, ఫంగస్, సొరియాసిస్, అన్ని రకాల వ్యాధులు తీసేస్తుంది చెట్టులో. ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ పొగురం చేయడం కారణం ఏంది కాబట్టి మా పెద్దల కాలం నాడు, అయ్యా మాకు ఆకు కావాలా, అయ్యా ఈ పౌడర్ కావాలా, నా మనవరాలకు మచ్చ వచ్చింది, నా మనవనికి మచ్చ వచ్చింది, నాకు ఇట్లా అయిపోయిందని రాజుల కాలం నాడు రాణులకి ఇచ్చారు. రాణులు వాడారు. రాణులు అంటే అప్పుడు ఎంత అందంగా ఉండేవాళ్ళు, ఎంత చక్కగా ఉండేవాళ్ళు, ఎంత నీట్గా ఉండేవాళ్ళు. అప్పుడు ఇవెందుకు ఆదివాసి గిరిజన వైద్యం వాడేవాళ్ళు. ఆదివాసి సోమచెక్క తెచ్చుకొని ఆ సోమచెక్కతో నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళతో మొహం కడుక్కొని ఈ పౌడర్ పూసుకునేవాళ్ళు. సోమచెక్క నీళ్ళతో పడుకొని పోయి పూసుకొని ఈ పౌడర్ ఏం చేసేవాళ్ళంటే మజ్జిగలో పొద్దున సాయంత్రం మజ్జిగలో తీసుకున్నా, కళ్ళీలో తీసుకున్నా,
మంచినీళ్ళు తీసుకున్నా, ఇప్పుడు మంచినీళ్ళు ఉండే కాబట్టి మంచినీళ్ళు తీసుకున్నా చర్మ వ్యాధులు మాయమైపోతాయి. చక్కగా 21 నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. మనం వాడాలి. ఎంతసేపు ఆయన ప్రోగ్రామ్ చేస్తున్నాడు అనుకోకుండా ఆ వైద్యం వాడి చూస్తే మీ చర్మ వ్యాధులు మాయమైందే తగ్గిందే లేదని తెలుస్తుంది. కాబట్టి ఈ 100% కాదు, 1000% కాదు, ఛాలెంజ్ చేస్తాను. ఈ వైద్యం అనేది మా తాతల నుండి ఈ ఉలువురు చెట్టు నుండి చర్మ వ్యాధులు మాయం చేశారు, చర్మ వ్యాధులు మంచి చేశారు, ఆరోగ్యంగా పేరు తెచ్చుకున్నారు. మంచి పేరు తెచ్చుకొని చెంచులో మించిన వైద్యులు లేరు అనిపించుకున్నారు మా పెద్దలు. కాబట్టి అందరికీ 21 నంబరు, కర్నూలు నంబర్ ఉంటుంది. అందరికి చూసే ప్రజలకంతా నమస్కారం పెట్టుకొని సెలవు తీసుకుంటాను.